నేను అందులో పోవడానికి ఇక అది చెప్తా. కాంగ్రెస్లో పోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు కారణం. నేను అలా ఇంట్లోకి రావడానికి మెయిన్ రాజశేఖర రెడ్డి సాబే. ఇక దీనికి ఒక ఉదాహరణ చెప్తా. నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ సిద్దిపేట హరీష్ రావు, ఇక్కడ నేను, ఇక్కడ అప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. రూలింగ్ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ 2 సీట్లను, మున్సిపాలిటీ 2 సీట్లను నేను జగ్గారెడ్డి గెలిపించుకున్నాడు. అదే సిద్దిపేటలో హరీష్ రావు గెలిపించుకున్నాడు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేగా. అది ఆ ఎన్నికను చూసి అరే ఆయన అన్నమాట నాకు జట్టి కుసుమ్ కుమార్ నా ఫ్రెండ్ చెప్పిండు. ఆయన కుసుమ్ నా దగ్గర కుసుమ్ వచ్చిండు, రాజశేఖర రెడ్డి సాబ్ ఒక వార్త నీకు చెప్పమన్నాడు అని. ఏంది కుసుమ్ అన్న, నువ్వు రాజశేఖర రెడ్డి సాబ్ రాజకీయంగా నచ్చినావంట, నువ్వు ఇష్టం ఉంటే మనస్ఫూర్తిగా రాగలిగితే కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడానికి అని నన్ను మన కుసుమ్ వచ్చి అడిగింది నన్ను. రాజశేఖర రెడ్డి టాప్ లీడర్ రాజకీయంగా, అది నిజమే అది అని ఆయన అన్నమాట కూడా, రాజశేఖర రెడ్డి గారు అన్నమాట కూడా చెప్పమన్నాడంట. ఏం చెప్పమన్నాడంటే, జగ్గారెడ్డి నాకు నచ్చినడానికి కారణం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించిన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇది పార్టీకి సంబంధించినవి కాదు, ఇది జగ్గారెడ్డి వర్సెస్ ఇది ఇండివిజువల్గా నడుస్తున్న లెక్క ఇదంతా. నేను టీఆర్ఎస్లో కూడా ఇండివిజువల్ నాది, ఇండివిజువల్ మీద చర్చ ఇదంతా. అయితే అప్పుడు ఇమ్మీడియట్లీ ఆయన అక్కడ మీద కొన్ని కాంప్లైంట్స్ ఇచ్చారు అనమాట వాళ్ళు, లోకల్ లీడర్స్, మా జిల్లా లీడర్స్ పేర్లు అవుతుంది. ఇక్కడ జగ్గారెడ్డిని తట్టుకోలేము, రాజశేఖర రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు మబ్బులు 5 గంటలకు, 5కి 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ చేస్తాడు రాజశేఖర రెడ్డి సార్. ప్రతి ఎలక్షన్కి అంతే. ఆయన 4:30 నుంచి స్టార్ట్ చేస్తే ఆయన 6 గంటల వరకు టెలికాన్ఫరెన్స్. ఆ టెలికాన్ఫరెన్స్లో సంగారెడ్డి హెడ్ క్వార్టర్ 2 మున్సిపాలిటీకి సంబంధించి వచ్చేస్తే అప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, సునీత ఉంది, ఆడ సునీత లక్ష్మారెడ్డి ఉంది. వాళ్ళు కానీ అక్కడ జిల్లా నాయకులు ఏం చెప్పారంటే, మిగతా దగ్గర కవర్ చేయగలుగుతాం కానీ సంగారెడ్డిలో మట్టుకైతే సదాశివపేటలో చేయలేము. జగ్గారెడ్డి కొంత ఆ బూతులు ఆయన కంట్రోల్ ఉంటాయి, ఆయన దౌర్జన్యం కూడా చేస్తాడు, పోలీసు వాళ్ళని అటాక్ చేస్తాడు, బూతుల మీద దాడి చేస్తాడు, బీభత్సం చేస్తాడు ఆయన అని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిరంట. అయితే ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మరి ఏమనిపించిందో, ఇక ఆయన స్టైల్ అదే కదా ఆయనది కూడా. ఇక ఆయన అనుకున్నాడేమో, వీడు నాతిరి వెళ్ళిండేమో ఆయన అనుకున్నాడేమో రాజశేఖర రెడ్డి సాబు, ఇక అనుకున్నాడేమో. అయితే రాజశేఖర రెడ్డి సాబు ఈ మాట అయితే ఇట్లా అయిందంట, ఇది ఇక అయిందంట. మరి నేను అంటే నా దగ్గర అప్పుడు ఇన్ఛార్జ్ సరే వాళ్ళు అడిగారు అనమాట. అడిగితే రాజశేఖర రెడ్డి సాబ్ ఏం చేశాడు, వ్యాస్ అని ఎస్పీ వ్యాస్, అంటే ఆయన చనిపోయిన వ్యాస్ కాదు, ఇంకొక వ్యాస్ ఉన్నాడు అతను. ఆ వ్యాస్ వరకు బాగా టచ్లు ఉంటాడంటే మన 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 ఎక్స్సీఎం కాసు కృష్ణ మినిస్టర్ ఉండే కాసు కృష్ణారెడ్డి గారు బాగా దగ్గర ఉంటాడు ఆయన. కృష్ణారెడ్డి సాబ్ పెద్ద మనిషి, సివిల్ సప్లై మినిస్టర్ ఉండే ఉమ్మడి రాష్ట్రాల్లో, ఆయన బాగా దగ్గర ఉంటాడు ఆయన. వ్యాస్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు కానీ ఆయనను ఆడేసిర్రు సంగారెడ్డిలో వేసేస్తే, సంగారెడ్డిలో వేసిర్రు ఆయనని ఇన్ఛార్జ్. సంగారెడ్డిలో వేస్తే లేదు ఈ 2 కాంగ్రెస్ గెలవ టాక్ అనేసరికి ఆడున్న పోలీసు వాళ్ళు డిఎస్పీ అందరూ కూర్చొని పెడితే పాపగాడ శ్రీధర్ రెడ్డి అని ఒక ఎస్ఐ ఉండే అప్పుడు, ఇప్పుడు డిఎస్పీ ఎక్కడో ఉన్నాడు సిటీలో. ఆయన అంటే సార్ అనవసరంగా జగ్గారెడ్డిని ఎందుకు, జగ్గారెడ్డి ముట్టుకోకపోతే కొంత మనం ట్రై చేస్తే బయటపడవచ్చు, ఆ ముట్టుకుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా ఆయన ఎక్కువ చేస్తాడు సార్ ఆయన, ఎందుకు ఆయన నాకు తెలుసు కదా ఆయన అవకాశాన్ని సద్వినియోగం చేసి పడేస్తారు సార్, ముట్టుకోకుండా అని అన్నాడంట. నా సజెషన్ సార్ అంటే ఎస్పీ వ్యాస్ గారు, అటు డిఎస్పీ అని ఒక ముస్లిం ఉంటే ఆయన అంటే వ్యాస్ గారితో నేను చూసుకుంటా, నేనేం చేయాలని చేస్తా అని చెప్పి నన్ను ఎగ్జాక్ట్లీ 12:30కు హౌస్ అరెస్ట్ చేసినాను. ఇక నాకు ఒక సెకండ్ కోపం వచ్చింది, కోపం రాని ఊరంతా లేపేసిన.
లేపుడు ఇక మొత్తం ఇక రెచ్చగొడతా కదా మా వాళ్ళని ఇక నా కోపం రాగానే మొత్తం బూతులలో పడ్డారు డా అని గుద్దుపాడేసి డాన్ అని అయిపోయింది వాళ్ళ రూలింగ్. రాజశేఖర్ సాబ్ గవర్నమెంట్లోనే ఇది అంతా జరిగింది. టాక్ రెండు మున్సిపాలిటీలు గెలిపించేసినట్టుగా. ఇది నచ్చి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచారు. పిలిచి నన్ను ఏమన్నాడు, ఈ కుసుమ్ నాకు చెప్పు, ఈ మాట చెప్పు జగ్గారెడ్డికి అంటే రాజశేఖర రెడ్డి చెప్తే నేను పోయినగా టక్ రాజశేఖర్ సాబ్ మా కుసుమ్ ఏమో వెళ్ళిపోయినా. ఇక పోగానే నన్ను అన్నాడు, మొగనివే ఆయన, నేను ఇంత పెద్ద ఫోర్స్ పెడితే కూడా నువ్వు గెలిపించినావు, నాకు నచ్చినావు జగ్గారెడ్డి, నాకు నచ్చినావు నువ్వు అన్నాడు. నువ్వు ఇష్టపూర్వకంగా రాగలిగితే నీ ఇష్టంతో నేను ఫోర్స్ చేయాలి, నువ్వు అంటే నాకు నచ్చినావు రాజకీయంగా, నీ అసలు నాకు అవసరం, నువ్వు రాగలిగితే నీకు రెండు పనులు చేసి పెడతా అన్నాడు ఆయన. చెప్పన్నా అన్న ఏం చేయగలుగుతారు అన్న అని అడిగాను. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది ఎక్కడ చెప్పకు ఇప్పుడే అన్నాడు. చెప్పన్నా అన్న, నువ్వు వస్తే నీకు ఒక ఐఐటి ఇస్తా, ఐఐటి ఇస్తా, నువ్వు ఒక 600 ఎకరాల భూమి ఇస్తే నీకు ఐఐటి ఇస్తా, ఇది చెప్పక ఇప్పుడు ఎవరికి. నీ సింగిల్ రోడ్ కదా బాంబే హైవే, ఏది నాకు పడంచెరువు నాకే ఉండే అప్పుడు, గంగారం నుంచి వయా లింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి, రుద్రారం, సంగారెడ్డి చౌరస్తా దాకా నీకు 4-వే హైవే లైన్ ఇస్తా అని చెప్పి నేను. ఎందుకంటే మనకు సెంట్రల్లో సోనియా గాంధీ గారే ఉన్నారు కాబట్టి, అంటే అప్పటికి కొంత క్లారిటీ ఉన్నట్టుంది ఆయనకు, ముఖ్యమంత్రి గారికి రాజశేఖర రెడ్డి సాబ్కు నేషనల్ హైవే ఈ ఐఐటి ఏదో నడుస్తున్నట్టున్నదిగా, నీకు తప్పకుండా నేను ఇస్తాను, కొంత టైం పడుతుంది నీకు మాట ఇస్తున్నా, ఇది బయట చెప్పుకోకు, నువ్వు గమ్మున వచ్చి నువ్వు ఇష్టం ఉంటే జాయిన్ గా అని చెప్పేసి నేను. ఇక అరే అది ప్రాబ్లం ఏంటంటే ఐఐటి అంటే నాకు తెలియదు నిజంగా అప్పటికి. నేను ఐఐటి అంటే నేను అనుకున్నది నిజంగా తెలియదు, మనమేమి నాకు ఐఐటి అయితే తెలియదు. అయినా ఇది ఐఐటి ఏదో పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే నాకు టైం కూడా లేదా అడిగ. ఇప్పుడు రాజశేఖర రెడ్డిని అడగలేను కదా ఐఐటి ఏందన్నట్టు, అది అది ఏమంటాం అడిగా, హైవే 4-వే లైన్ అంటే అర్థమైపోయింది, ఓకే. ఇక నేను ఇదేదో పెద్దదే ఉన్నట్టుందిరా అని చెప్పి ఓకే అనేసాను నేను. ఏనా అనగానే ఇక అనుకున్నా, చక్కగా సంగారెడ్డి పోయినా టకటక మా వాళ్ళని పిలిచి డాన్ అని చేసిన. ఆయన ఒక మాట అన్నాడు, జగ్గారెడ్డి కండువా నువ్వు వేసుకోకు, నీ భార్య మీద కండువ వేస్తున్నాడు. ఇది నాతోటి జరిగింది. అందుకే నేను ఏమంటున్నానంటే, నా హరీష్ రావు వల్ల హరీష్ రావు మీద కోపంతో కానీ హరీష్ రావు మీద ద్వేషంతో కానీ నేను టీఆర్ఎస్ పార్టీని ఈడ్చింది కాదు. నేను రాజశేఖర రెడ్డి గారు నన్ను నచ్చి నన్ను ఆహ్వానించి నాకు ఈ 2 ఇస్తున్నందుకు, అప్పుడు ఈ స్కీములు లేవు, ఏది ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి కదా, ఏది నా భూమి అప్పటికేంది అంత కొత్తగా మనం అంత యంగులు ఉన్నాము, జోషులు ఉన్నాము. మా దగ్గర పి రామచంద్ర రెడ్డి సాబ్ గొప్ప లీడర్, మా దగ్గర పి రామచంద్ర రెడ్డి గారు అని మంచి లీడరు, స్ట్రాంగ్ లీడర్ కాంగ్రెస్. మా దగ్గర ఇద్దరు, భాగారెడ్డి గారు తర్వాత పి రామచంద్ర రెడ్డి గారు. ఇవన్నీ పెద్ద తోపులు ఇవన్నీ. ఆ తోపులకి వచ్చినోడు ఈ తోపే, అంత తోపులలో ఆల్వై. కాబట్టి నేనేమంటున్నానంటే ఆ రోజులల్లో అంత అట్లా కమిట్మెంటు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట, ఆయన మాటకి ఎట్లా అంటే అది అప్పటికే ఉందిగా మార్కెట్లో, రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అంటే అది తిరుగులేదు అనేది, అది చరిత్ర. అదిగా అలా ఏం నీకు ఇక రాజశేఖర రెడ్డి గారు ఒక శత్రువు వచ్చి అడిగిన, ఎంత గొప్ప రాజశేఖర రెడ్డి గారు అంటే, శత్రువు వచ్చి అన్నా ఇక కొట్లాట ఎందుకన్నా, ఇక నేను సరెండర్ అయిపోతున్నా, నన్ను వదిలేయనంటే వదిలేసే తత్వంతో కూడుకున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే స్టార్ట్ అయింది అన్న స్ట్రాటజీ. అది మమ్మల్ని ఎవరిని బలవంతంగా కాదు, నీకు ఇష్టం ఉంటే రా అన్నాడు. ఈ విషయాలు చెప్పిను వెళ్ళిపోయినా. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా నేను అక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు మీద కోపము కాదు, కేసీఆర్ మీద ఉన్న కోపము కాదు, నేను వచ్చింది
ఆయన నా రాజకీయంగా గట్టోడు అని ఆయన పిలిచినందుకు నాకు ఈ 2 ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా.